హాయ్ అండి, వెల్కమ్ టు నేచర్ క్రియేషన్స్. ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే, మోస్ట్లీ చాలామంది తెలుసు, వాళ్ళు తెలియకపోతే గెస్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ చూడంగానే జీడికాయలు అనుకుంటారు. ఈ జీడికాయలు కాదు. ఈ మధ్య చాలామంది మార్కెట్లో చూస్తున్నామంటే అందరూ ఇళ్ళలో వేసుకోకపోవచ్చు. మార్కెట్లో హైదరాబాద్ ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లో అయితే సేల్ చేస్తున్నారు. వీటిని వాటర్ యాపిల్స్ అంటాము. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో. మోస్ట్లీ ఒక చెట్టుకి 100-200 kgs కాస్తాయి అనుకుంటా. ఇంకెక్కువ కూడా కాయచ్చు. కాయ కూడా చాలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయ తీసుకుంటే ఆ కాయలో 90% వాటరే ఉంటుంది. మీరు వాటర్ బయటికి వెళ్ళినప్పుడు సమ్మర్ టైంలో వాటర్ తాగాలనుకున్నప్పుడు ఒక కాయ తింటే చాలు, వాటర్ తాగినంత. అండ్ షుగర్ పేషెంట్స్కి బాగా అంటే షుగర్ కంట్రోల్ చాలా ఇమీడియట్గా రియాక్ట్ అవుతాయి అంట. ఇది తిన్న వెంటనే షుగరు మీరు ట్యాబ్లెట్ మర్చిపోయారనుకో, అలాంటప్పుడు ఇవి మీ దగ్గరలో ఉండి ఇవి తిన్నారనుకో చాలా ఎఫెక్ట్ వెంటనే అంటే కొన్ని మినిట్స్లోనే ఎఫెక్ట్ ఉంటుంది. షుగర్ పేషెంట్లకి అయితే చాలా అంటే చాలా మంచిదని చెప్తున్నారు. అంటే టేస్ట్ పరంగా చూస్తే అంత టేస్ట్ అయితే ఉండదు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనం పుచ్చకాయ తిన్నప్పుడు ఎలా అనిపిస్తుందో ఇది కూడా కొంచెం అలానే లైట్గా పుల్లగా వగరుగా ఉంటాయి. మా చెట్టుకైతే ఆల్మోస్ట్ ఒక 3 years నుండి కాస్తుంది, 2 years నుండి కాస్తుంది. ఇది సెకండ్ టైము ఎన్ని కాయలు కాస్తుంది అంటే మేము తినే వాటికన్నా మా ఉడతలకి పక్షులకి అవి ఆగం చేసేవే ఎక్కువ ఉంటున్నాయి. మేము 100 కాయలు కోస్తే 100 కాయలు అవి తింటున్నాయి. అంటే అవి తిన్న తర్వాతలే మనకి, కానీ ఫస్ట్ చూడటానికి అంటే ఎంత బాగుంటుందో చెట్టు. అంటే చెట్టు నుండి కొయ్య బుద్ధి కావట్లేదు, గుత్తులు గుత్తులు ఎర్రగా. చూసారు కదా, ఇది నేను కరోనా టైంలో నాటాను. ఇవి పూత అన్నమాట. అంటే ఫ్లవర్స్ కూడా చాలా డిఫరెంట్గా చూడటానికి చాలా బాగుంటాయి.